జై శ్రీకృష్ణ. ఈరోజు మనము యాదగిరిగుట్ట నరసింహస్వామి గురించి తెలుసుకుందాము. యాదగిరిగుట్ట నరసింహస్వామిని తలుచుకుంటేనే రోగాలన్నీ భయపడి పరిగెత్తుకుంటూ పోతాయి. వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యుడు ఆ నారాయణుడితో సమానము అని అర్థము. అవును, నారాయణుడు కూడా వైద్యుడే, అందరికన్నా పెద్ద వైద్యుడు. తనలోని వైద్యుడిని అవతారంలో నిక్షిప్తం చేశాడు. యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన వారికి కుదరని రోగం ఉండదని భక్తుల నమ్మకం. యాదగిరిగుట్ట నరసింహస్వామి భక్తుల కలలో కూడా కనిపించి వ్యాధులు నయం చేస్తారన్న నమ్మకము భక్తుల్లో బలంగా ఉన్నది. యాదగిరిగుట్ట కొండ మీద ఉన్న నృసింహ పుష్కరిణిని యాదవ మహర్షి తవ్వించారని, ఈ పుష్కరిణి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని స్కాంది పురాణం పేర్కొంటోంది. యాదవ మహర్షి ఎవరో కాదు, ఋష్యశృంగ మహర్షి యొక్క కుమారుడే ఈ యాదవ మహర్షి. ఆయన విష్ణువుకి పరమ భక్తుడు. ఆయనకి విష్ణువు ప్రత్యక్షం కాగా తనకు 3 అంశాలతో దర్శనం ఇవ్వమని వేడుకున్నాడట. అప్పుడు స్వామి గండభైరుండ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి అని 3 రూపాలు ధరించి కనిపించాడట. అప్పుడు యాదవ మహర్షి స్వామిని ఎప్పుడూ తన కళ్ళ ఎదుటే ఉండపొమ్మని కోరాడట. దీంతో స్వామి ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడ ఆంజనేయ స్వామికి 5 ముఖాలు ఉంటాయి. దేశంలో ఎక్కడా నరసింహస్వామి దేవాలయం ఉన్నా మూల విరాట్ కొండగుహలోనే ఉంటుంది. ఎందుకంటే సింహం కొండగుహలోనే ఉంటుంది కదా. ఈయన సగం సింహం అవతారము, సగం మానవ రూపము. ఈయన కూడా సింహమోహంతో ఉన్నారు కాబట్టి ఈయన కొండ మీదనే ఉంటారు. ఈ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే మంత్రంతో నరసింహస్వామిని పూజిస్తే శత్రుజయం కలుగుతుందంటారు. పానకము స్వామికి ప్రియమైన ఆరగింపు. నరసింహస్వామిని పూజిస్తే సకల గ్రహదోషాలు నశిస్తాయని, భూత ప్రేత పిశాచాల బాధలు తొలగిపోతుందని భక్తుల విశ్వాసము. ఉగ్రమూర్తి అయినటువంటి నరసింహస్వామిని శాంతింపజేయడానికి పానకం శ్రేష్టమైన నివేదనమని పెద్దలు చెబుతారు. శిష్ట రక్షణ కోసం నరసింహమూర్తిని మనము అర్చిద్దాము. బాధలు భయాలు తొలగించి రక్షించమని ఆ స్వామిని ప్రార్థిద్దాం. ఓం శ్రీ నరసింహస్వామినే నమః.